వెల్కమ్ టు ఐడిటీవీ. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని గవర్నమెంట్ హై స్కూల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ కూడా ప్రిన్సిపల్ ప్రతి నెల ఏదో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చింది. హై స్కూల్లోని విద్యార్థులను ప్రోత్సహిస్తూ కూడా ఆ స్కూల్ యాజమాన్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా పిల్లల్లో ఉత్తేజాన్ని అలాగే స్ఫూర్తిదాయకాన్ని నింపడం కోసం ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహించే దిశగా పెట్టుకున్నారు. ఈ నెల కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక కార్యక్రమాన్ని వీరు నిర్వహిస్తూనే ఉన్నారు. అది కూడా పిల్లలకు ఉపయోగకరంగా ఉండాలి, భవిష్యత్తుకు సహకరించేలాగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, అమ్మఒడి చైర్మన్ పాశం వనిత, వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే కోవలో ఈ నెల కూడా పిల్లలు మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా ఉండే విధంగా ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డిస్టిక్ సాగర్ నుండి వచ్చినటువంటి గాయకుడు శ్రీనివాస్ తను ఏ విధంగా కళాకారుడయ్యాడు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఏ దారి నుండి ఏ దారికి ఎదిగారు, ఎలా ఎదిగారు, మనం సాధించాలనుకున్న దానికోసం ఎదగాలి అంటే ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలో పిల్లలకు బోధించడం జరిగింది. అలాగే పిల్లలకి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు పంచుకొని వారి ఎదుగుదలలో సహాయపడే విధంగా కూడా స్కూల్ యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరం అంటూ కూడా పిల్లల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. విద్యార్థులు క్రమం తప్పకుండా మరియు వారు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చి చదువుకోవడం కోసం ఈ కార్యక్రమాలలో కూడా వారికి ఇష్టమైనటువంటి బహుమతులను బహుకరించి వారిని మరింత ఉత్తేజపరిచే విధంగాను స్కూల్కి రావాలి అంటే భయపడకుండా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ నేను స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అనే ఆలోచనలు కల్పిస్తూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు స్కూల్ యాజమాన్యం నిర్వహించడం సంతోషంగా ఉంది అంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. ఇదే తరుణంలో ఆ స్కూల్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నల్గొండ డిస్టిక్ సాగర్ నుండి విచ్చేసిన గాయకుడు శ్రీనివాస్తో ఆయన జర్నీ ఎలా సాగింది, గాయకుడుగా కళాకారుడుగా ఎన్ని కష్టాలు అనుభవించి ఈ దశకు చేరుకున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. గాయకుడు శ్రీనివాస్తో మా ఐడిటీవీ రిపోర్టర్ ఫేస్ టు ఫేస్. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్. మీరు సాగర్ నుండి? నాగార్జున సాగర్. సాగరేనా పక్కన ఇంకేదైనా? సాగరే. సాగర్. నాగార్జున సాగర్ డ్యామ్ పక్కనే ఉంటుంది మాది. ఓకే ఓకే. మీరు ఇక్కడ ప్రిన్సిపల్ సార్ వాళ్ళందరూ అన్నారు ఏంటంటే మట్టిలో మాణిక్యం శ్రీనివాస్ సార్ అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ నేను స్కూల్కి వచ్చాను, హైదరాబాద్లో స్కూల్ తుక్కుగూడ. గవర్నమెంట్ స్కూల్ టీచరు నా యూట్యూబ్ ఛానల్స్లో నా ప్రోగ్రాం విని ఇతను సినిమా పాటలే కాకుండా హరికథలు కూడా చెప్తాడా అనే అభిప్రాయం వారిలో స్థిరపడి నాకు ఒకటే పోయిన సంవత్సరం నుంచి ఏ చిన్న అవకాశం వచ్చినా మా స్కూల్లో మంచి మెసేజ్ని ఇచ్చే భారత రామాయణంలో నుంచి ఒక మంచి ఘట్టం మీరు మా స్కూల్లో ఆవిష్కరించాలి సార్ మీరు అని ఎన్నాళ్ళ నుంచో అంటుంటే ఇవాళ వీలు కలిగి నన్ను రప్పించాడు భాస్కర్ రెడ్డి సారు. అతని మనస్తత్వం ఏమిటంటే కళలను ప్రోత్సహించాలి, కళలు అడుగంటిపోకూడదు, స్కూల్ స్థాయి పిల్లలకు తెలియజేయాలి. అంటే మన సంస్కృతి పోకుండా కాపాడడం కోసం అని చెప్పి అటు పల్లెల్లో ఇటు స్కూళ్ళలో చదువుకునే పిల్లలు చదువుతో పాటు మన ప్రాచీన కళలు కూడా తెలుసుకోవాలంటే మీలాంటి కళాకారులను పిలిపించి స్కూళ్ళల్లో ఒక మెసేజ్ని ఇచ్చే సబ్జెక్టు చేయించాలనే అభిప్రాయంతో కొండంత నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి భాస్కర్ రెడ్డి సార్ మాకు ముందుకొచ్చి ఇక్కడ పిలిపించి వేదిక చక్కగా అలంకరింపజేసి ఒక కళాకారుడిగా నాకు ఈ స్థానాన్ని కల్పించాడు. చక్కగా పిల్లలు కూడా 400 మంది పిల్లల్లో ఒక్కరు కూడా లేవకుండా కనీసం వాళ్ళ దృష్టి పక్కకు కూడా పోకుండా కదలకుండా కూర్చున్నారమ్మా 2.5 గంటల సేపు. భారతంలో భీష్మ ప్రతిజ్ఞ చెప్పాను, బ్రహ్మాండం కూర్చున్నారు పిల్లలు. అయితే మీరు ఇప్పుడు ఇంత ముందుకు సినిమాలలో కూడా మీరు కొన్ని పాటలు పాడిరు అని? లేదమ్మా, సినిమాల అవకాశాలు నాకు ఎప్పుడు రాలేదు. శ్రీరామదాసు లేదమ్మా, ఇంకెక్కడ సినిమాలలో పాడలేదు. మామూలుగా విని ఏదన్నా సినిమాలో పాట వచ్చిందంటే నాకు మెలోడీ నచ్చితే నేను నేర్చుకుంటా వెంబటే. ఏంటో ఇవన్నీ ఇప్పుడు వచ్చే ఈ ట్రెండ్లో పాటలు నాకు మనసుకు ఎక్కవు. ఓకే. అంటే ఒకవేళ ఇప్పుడు మీకు ఏదైనా సినిమా అవకాశం వచ్చి మా దాంట్లో ఈ హరికథ పాడండి, ఈ పాట మీరు పాడండి అనే అవకాశం వస్తే? హరికథ అంటే హరికథ సినిమాలో ఒక పాత్ర ఇస్తారేమో కానీ, ఒక క్యారెక్టర్ ఇస్తారేమో కానీ ఒకవేళ హరికథ ఎందుకు చెప్పమంటారు? కాకపోతే వినాయకుడు ప్రతిష్ఠిస్తారు, శ్రీరామనవమి చేస్తారు, కొంతమంది దేవుని గుళ్ళు కొత్తగా కడతారు,
ఒక హరికథ భాగవతాన్ని తీసుకొచ్చి ఒక హరికథ కాలక్షేపం చేపిస్తే ఊరికి మంచిది. ఇప్పుడు వర్షాలు, విపత్తులు, ఈ భూకంపాలు, ఈ వరద విలయ తాండవాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా అమ్మ? హరినామ స్మరణ మరవడం వల్ల. అంటే హరినామస్మరణ మరిచినందుకు ఇవన్నీ విపత్తులు మనకి ఎదురవుతున్నాయి అంటారు. డబ్బు 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 అనే పరుగుల మీద బంధుత్వాన్ని మరుస్తున్నారు. ముఖ్యంగా తోబుట్టుల్ని కూడా, ఆడపడుతుల్ని కూడా, మా చెల్లెని పిలిస్తే రాఖీ కట్టించుకుంటే ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుందిరా, ఎందుకు పిలవాలి అని కూడా కొంతమంది తప్పించుకునే ఉపాయాలు. అంటే బంధుప్రీతి కూడా పోతుంది. ధనం సంపాయాల, డబ్బే ప్రధానం. అంటే ఇప్పుడు అర్ధాతురాణం నగురున్న బంధువు అన్నారు. ధనధాన్యాలు సంపాయాలనే ఆపేక్ష ఉన్నవాడికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరిని వాడు ఆదరించారు. అయితే మేము ఇంత ముందుకు కొన్ని ఛానల్స్లలో మీరు పాటలు పాడని విన్నాం. శ్రీరామ్ దాస్లో ఒక పాట అయితే మేము మీరే పాడిరేమో అని అనుకున్నాం. అంటే మీ సేమ్ దాన్ని మైమర్పించేలాగా ఉంది అన్నమాట. అదే కాకుండా ఇందాక మీరు విద్యార్థులు ఒక పాట పాడారు. అంటే ఒక్కసారి మాకు శ్రీరామ్ దాస్ ఒకసారి పాట పాడతారా? ఒక 2 లైన్ పల్లవి మాత్రం చాలండి. అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగనుడు కరుణాఘనాగనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు వందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగా కంకెవ్వడు, త్రాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, త్రాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. అంటే ఇప్పుడు నిన్న మొన్న వరుసగా వినాయకుల దగ్గర ప్రోగ్రాంలు చేశానమ్మా. ఇప్పుడు ఇద్దరు పాడే పాట ఇది. ఈ వాయిస్ అనేది కొంచెం శ్వాస సరిపోవట్లేదు. మామూలుగానైతే బ్రహ్మాండంగా ఉంటుంది. పర్లేదండి. ఇప్పుడు మీరు పాడిన పాట అయితే మాకు మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా కానీ వినడానికి అయితే చెవులకు ఇంపుగా ఉంది. అంటే ఇప్పుడు మాది కూడా ఒకటి. ఇప్పుడు ఇంత ముందుకు సినిమా ఫీల్డ్ పాటనే కాకుండా ఏదైనా ఇప్పుడు మేము ఒక రిపోర్టర్స్